మా అత్త పెళ్లికి ఆమె ఫస్ట్ హస్బెండ్ కూడా వచ్చారు. ఆయన పాటికి ఆయన ఏం రాలేదులేండి, మేము పిలిస్తేనే వచ్చాడు పెళ్లికి. అప్పటికే ఆయనకి కూడా సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. తన రెండవ భార్యని కూడా పెళ్లికి తీసుకొచ్చాడు. మా అత్తని వదిలేసిన 1 year కే ఆయన రెండవ పెళ్లి చేసుకున్నాడు. అంటే మా అత్తకి సెకండ్ మ్యారేజ్ అయ్యే టైంకి ఆయనకి మ్యారేజ్ అయ్యి 2 years. ఈ 2 years లో వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అప్పుడు అర్థమైంది లోపం ఆయనలోనే ఉందని. మా అత్తలో లోపం లేదు అని తెలిసాక మేమందరం అయితే చాలా హ్యాపీ. మెయిన్ గా మా నాన్న, ఎందుకంటే నన్ను ఇవ్వబడలేదు కదా. అప్పటికే అత్త ఫస్ట్ హస్బెండ్ కూడా రియలైజ్ అయ్యారు ఆయనలోనే లోపం ఉందని. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ఏం ఉండదు కదా. మా అత్త కూడా దూరం అయిపోయింది. అలా అత్తకి సెకండ్ మ్యారేజ్ అయిపోయింది. అయినా మా నాన్నకి ఎక్కడో ఒక మూలన భయంగా ఉండేదన్నమాట. ఒకవేళ మా అత్తలో కూడా లోపం ఉండుంటే అని. అలా మా అత్తకి పెళ్ళైన నెక్స్ట్ డేనే ఆ గిల్లితోనే నన్ను ఒక గుడికి తీసుకువెళ్లి నాకు గుండు చేయించారు. మా అత్తకి ఎలాగైనా పిల్లలు పుట్టాలని దేవుడు కూడా మా కోరికను విన్నట్లున్నారు. అత్తకి పెళ్ళైన 2 months కే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఈ 2 months లో మా నాన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారంటే 24 hours నా దగ్గరే ఉండేవారంట. ఒకవేళ మా అత్తకి పిల్లలు పుట్టకపోతే నన్ను ఇచ్చేయాలి కదా. అందుకని మా అత్త ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి మా ఫ్యామిలీ అందరిలో ఆనందం చూడాలి. మెయిన్ గా మా నాన్నలో ఈ గుడ్ న్యూస్ ని మా నాన్న కొన్ని మంత్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకా మా నాన్న కళ నెరవేరినందుకు వరుసగా నాకు 3 years గుండు కొట్టిస్తానని మొక్కుకున్నారు. అలా అత్తకి 10 months వచ్చాయి. డెలివరీ అయింది. డెలివరీ అయ్యాక ఒక బుజ్జి పాప అయితే మా జీవితాల్లోకి వచ్చింది. ఆ బుజ్జి పాప ఎవరో కాదు, నా వైఫ్ అక్షయ. అక్షయ పుట్టే టైంకి నా ఏజ్ 8 years. అంటే అక్షయకి నాకు మధ్య ఏజ్ గ్యాప్ 8 years ఉందన్నమాట. అనుకున్న ప్రకారమే అక్షయ పుట్టాక మా నాన్న వరుసగా నాకు 3 years గుండు కొట్టించాడు. అక్షయ పుట్టాక మా అత్తకైతే ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎందుకంటే అత్తకి ఏజ్ అప్పటికే 30 years దాటిపోయింది. తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వలన డాక్టర్స్ కూడా పిల్లల కోసం ప్లాన్ చేయకండి, మీ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనేసరికి ఓకే అనుకున్నారు. అలా అక్షయ ఒక్కటే వాళ్ళకి పాప.